అధ్యక్ష సార్ స్ట్రేట్ టు ద పాయింట్ నార్లాపూర్ పంప్ హౌస్ దగ్గర మనం ఒకటి బటన్ ఆన్ చేసి టెస్ట్ చేసినాం సార్. వారు అన్నట్టు ఎన్నికల ముందు చేసినాం, అవన్నీ పొలిటికల్ ఇష్యూస్ పక్కన పెడితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏదులా వట్టే ముద్దండపూర్ పంప్ హౌజులు రెడీగా ఉన్నాయి సార్. ఒక 1 TMC పంప్స్ రెడీగా ఉన్నాయి. ఎందుకు వాటిలో వాటర్ పంప్ చేస్తలేరు అనేది ఫస్ట్ క్వశ్చన్ సార్. సెకండ్, నార్లాపూర్ రిజర్వాయర్ తర్వాత చిన్న స్ట్రెచ్ ఉంది సార్ కాలువ, 3 to 5 kilometers తవ్వితే మొత్తం ఇప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్ట్ పర్పస్ ఉందో సర్వ్ అయ్యే అవకాశం ఉంది సార్. లాస్ట్లీ పేపర్లో వచ్చిన విషయం ఒకటి అడుగుతా ఉన్నా సార్. ట్రాన్స్మిషన్ లైన్లు సబ్స్టేషన్లకు సంబంధించి పెండింగ్ బిల్స్ మీరు ఇస్తే తప్ప జెన్కో మిగతా పనులు చేయనని చెప్పిందని వార్తలు వచ్చినాయి సార్. మరి గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మధ్యలో ఉన్నటువంటి దీంతో ప్రాజెక్ట్ అయితే లేదా అన్నది ఇంకొక అనుమానం సార్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఒకటి తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు సార్ ఆంధ్రప్రదేశ్లో పర్మిషన్ లేకుండా ప్రాజెక్టులు కట్టారు కాబట్టి తెలంగాణలో పర్మిషన్లు వచ్చినా రాకపోయినా మనం ప్రాజెక్టులు కట్టడం మొదలుపెట్టినాం. వారేదో గొప్పగా ప్రాజెక్టులు రాలేదు అంటే అది కుట్రలను ఛేదించడానికి. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సార్ కడుతున్నారు సార్, అక్కడ మీరు ఎందుకు ఆపుతలేరు? అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి అడ్వైజర్గా ఉన్నటువంటి ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి ఇవాళ మీరు ఇరిగేషన్ అడ్వైజర్ పెట్టుకుంటే ఆయన మన తెలంగాణ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇస్తారా సార్? తమరి ద్వారా అధ్యక్ష నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా సార్. మన చరిత్రనే నీళ్ళ మీద సార్. నీళ్ళ మీద ఏర్పడేటువంటి చరిత్రలో ఇక్కడ అనుమతులతో ప్రాజెక్టులు కడదామంటే మన ప్రజలకు న్యాయం జరుగుతుందా? మరి అక్కడ రాయలసీమ ఎట్లా కట్టుకుంటారు సార్? ఏం అనుమతులు ఉన్నది వాళ్ళకు? వాళ్ళు మొత్తం డీటెయిల్ హిస్టరీ ఉంది సార్. రోజుకు ఒక TMC ఎత్తుకపోయేటటువంటి ఆర్డర్ ఇదే ఆదిత్యనాథ్ దాస్ అక్కడ ఇచ్చిండు. ఆయన మన తెలంగాణలో ఎట్లా పెట్టుకుంటాం సార్ అడ్వైజర్గా? దయచేసి వారు చెప్పాలని కోరుతా ఉన్నాను.